రాష్ట్ర వ్యాప్తంగా ఇష్టారాజ్యంగా ప్రభుత్వ స్థలాల్లో అనుమతులు లేకుండా నిర్మించబోతున్న ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలకు కూల్చివేత ప్రారంభమైంది. నాడు వైఎస్ జగన్ అనుసరించిన వైఖరినే ఇప్పుడు సీఎం చంద్రబాబు అనుసరిస్తున్నారు. నాడు కూల్చిన ఘటంపై అంతా న్యాయమని మాట్లాడిన జగన్ ఇప్పుడు తన కార్యాలయాలను కూల్చివేస్తుండటంతో నీతి న్యాయం అంటూ నీతి వాక్యాలు పలుకుతున్నారు. అమరావతిలోని కేంద్ర కార్యాలయాన్ని కూల్చివేసిన చంద్రబాబు సర్కార్ తాజాగా విశాఖపట్నం ఎండాడలో నిర్మించిన పార్టీ కార్యాలయానికి అప్పుడే నోటీసులు స్థానిక జీవీఎంసీ అధికారులు జారీ చేశారు. ఇప్పటికే ఈ భవనంపై స్థానిక కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ జనసేన నాయకుడు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఇదే దారిలో రాష్ట్రంలోని వైసీపీ పార్టీ కార్యాలయాలు ఉన్న స్థలాలను కానీ భవనాలను కానీ వాటికున్న పర్మిషన్స్ అన్నిటి మీద విచారణ చేపట్టాలని అంతర్గతంగా ఆదేశాలు జారీ చేసినట్లుగా తెలుస్తోంది. రాష్ట్రంలో వైసీపీ పార్టీ అన్నది లేకుండా చేయాలన్న కృతనక్షత్రంతో చంద్రబాబు సర్కారు ఉన్నట్లుగా స్పష్టమవుతోంది. ఇప్పటికే ఆ పార్టీలో నాయకులు ఎవరూ లేకపోవడంతో కేవలం 11 మంది ఎమ్మెల్యేలతో మిగిలిన పార్టీ మరో 2 నెలల్లో వారు కూడా పార్టీ మారే అవకాశాలు ఎక్కువగా కనిపించడంతో పార్టీని ఆంధ్రప్రదేశ్లో లేకుండా చేయాలని కంకణం కట్టుకున్నట్లుగా స్పష్టమవుతుంది. పార్టీ కార్యాలయమే అన్నదే లేకపోతే ఇంకా కార్యకర్తలు నాయకులు ఎక్కడుంటారు? నాటి కూల్చివేత ఘటనే నేడు ఎదురు తిరిగినట్లుగా జగన్కి ఇప్పటికైనా అర్థమైతే బాగుంటుంది.